ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రకం సన్నం కానీ ధర భిన్నం. ఒకవైపు వర్షాభావం, మరోవైపు దిగుబడి తగ్గిందన్న కారణం, ఇంకోవైపు వ్యాపారుల కృత్రిమ కొరత వెరసి బియ్యం ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దానికి తోడు ఇప్పుడు బియ్యం ధరలు పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ధరల మంట వెనుక కారణమేంటి? నిజంగానే కొరత లేక కృత్రిమ కొరత? ఒకవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు బియ్యం ధరల మంట వంటింటి బడ్జెట్ను చిదిమేస్తున్నాయి. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా ఉన్నప్పటికీ సన్నబియ్యం మాత్రం మార్కెట్లో సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గి వరి సాగు విస్తీర్ణం పడిపోయింది. దిగుబడి తగ్గడంతో సన్నబియ్యానికి కొరత ఏర్పడింది. అయితే ఈ కొరతను కొందరు రైస్ మిల్లర్లు, దళారులు అవకాశంగా మార్చుకుని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. పెద్ద మొత్తంలో ధాన్యం, బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే బయటకు రాకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ధరలు మరింత పెరిగిన తర్వాతే స్టాక్ను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు ఒప్పందాలు చేసుకుని ధరలను నియంత్రిస్తున్నారని, చిన్న కిరాణా వ్యాపారులు కూడా ఇష్టారీతిన ధరలు పెంచి విక్రయిస్తున్నారని వినియోగదారుల వాదన. ఈ సోనా మసూరి, జేఎస్ఆర్, చింట్లు, హెచ్ఎంటి ఇవి చాలా ఎక్కువ అవుతుందండి. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇప్పుడున్న ప్రజెంట్ రేటు బీపీటీ అయితే పాతవి 70 రూపాయలు ఉన్నాయి, కొత్తవి 56 రూపాయలు, 52 రూపాయలే అమ్ముతారు. జేఎస్ఆర్ అయితే 8000 ఉందండి. జేఎస్ఆర్ దాంట్లో ఎక్కువ స్టీమ్ రైస్ వాడుతారు. తర్వాత హెచ్ఎంటి, తర్వాత చింట్లు అండి. చింట్లు అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. వర్షాలు లేక పంట దిగుబడి తగ్గింది. బియ్యానికి ఏమో డిమాండ్ ఉంది, సప్లై ఏమో తగ్గిందండి. దీని మీద కొంచెం ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఉన్న కాలంలో అందరినీ మేనేజ్ చేయగలరని కోరుతున్నాము. నిన్నటి వరకు కిలో 50 నుంచి 60 రూపాయలంటేనే భారంగా భావించిన వినియోగదారులకు ఇప్పుడు సూపర్ ఫైన్ సన్న బియ్యం కిలో 80 నుంచి 85 రూపాయలకు చేరడం షాక్ ఇస్తోంది. 25 కిలోల నాణ్యమైన పాత సన్నబియ్యం బస్తా 1750 నుంచి 1900 వరకు పలుకుతోంది. పాత సన్నబియ్యం క్వింటాల్ ధర 7000 నుంచి 7600 దాటగా కొత్త బియ్యం క్వింటాల్ ధర కూడా 6200కు పైమాటే. నెలకు క్వింటాల్పై 200 నుంచి 400 వరకు ధర పెరుగుతుండగా గత 2 నెలల్లోనే కొన్ని రకాల బియ్యం ధరలు 35% పైగా పెరిగినట్లు వినియోగదారులు చెప్తున్నారు. మొత్తంగా అన్ని సన్న రకాలపై క్వింటాల్కు 1600 నుంచి 1800 వరకు అదనపు భారం పడుతోంది. పాత బియ్యానికి మరో 200 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది. అన్న బియ్యం రోజు రోజుకి విపరీతంగా రేట్లు అనేవి పెరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 8000 వరకు క్వింటా బియ్యం అనేది రేట్లు పెరగడంతో సామాన్యులం లేదా మధ్యతరగతి కుటుంబాలు అంటే మేము కొనేటటువంటి పరిస్థితి కూడా పోయింది. వాస్తవంగా కూరగాయల ధరలు ఏ విధంగా విపరీతంగా పెరుగుతున్నాయో రైస్ ధరలు, ఈ సన్న బియ్యం యొక్క ధరలు ఇంత విపరీతంగా పెరగటం అనేది ఇదే మొదటిసారి. దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఈ బియ్యం రేట్లు అనేది ఇంత పెరగలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ బియ్యం ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ఈ సీజన్లో బియ్యం ధరలు అందుబాటులో ఉండి ఎండాకాలంలో పెరిగిన ధరలు తిరిగి తగ్గుతాయని వ్యాపారులు చెప్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని, వర్షాలు తక్కువగా ఉంటాయనే అంచనాతో రైస్ మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా నిల్వ చేసి ధరలు పెరిగిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని, రైస్ డిపోలు అధిక ధరకు కొనుగోలు చేసి అదే భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయని చెప్తున్నారు. కర్నూలు రకం జీలకర్ర, సోనా పేర్లతో వినియోగదారులను మభ్యపెట్టి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసం కావడంతో శుభకార్యాలు ప్రారంభం కానుండడంతో డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా ఎగిసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు పడకపోవడం, ఎల్నినో అనే సంథింగ్ కొత్తగా స్టార్ట్ అయింది కదా మనకు, ఈ ప్రాబ్లం. అది వర్షాలు పడకపోవడం అనేది ఒక రీజన్ అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే వర్షాలు ఎల్నినో అన్నది ఈ సంవత్సరం ఉంటుందని పోయిన సంవత్సరమే మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. సో దాని తగ్గట్టే ముందు జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సింది. గవర్నమెంట్ కానీ మిల్లర్స్ కానీ ముందే మాట్లాడుకొని ఈ ప్రాబ్లం రాబోతుంది కానీ ఎక్స్పెక్ట్ చేసి దీనికి మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన, ప్రజలకు ఎటువంటి భారం పడకుండా
నష్టం జరగకుండా ముందే జాగ్రత్త తీసుకోవాల్సిన నా ఉద్దేశం. బియ్యం ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మార్కెట్లో రోజుకో ధర ఉండటంతో అమ్మబోతే అడవి, కొనబోతే కురివి అన్న చందంగా పరిస్థితి మారిందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలున్నాయి. కృత్రిమ కొరత, బ్లాక్ దందాకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నిల్వ చేసిన బియ్యం, ధాన్యం బయటకొచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బియ్యం రేటు సార్ గత 6 నెలలతో పోల్చుకుంటే మార్చి ఏప్రిల్ ఉన్న రేటు కంటే ఇప్పటి వరకు ఒక 3 నెలల క్వింటల్కు దాదాపుగా 2000 పైన 1800 దాకా పెరిగింది రేటు. 15 నుండి 1800 రేటు పెరిగింది. ఒక బస్తాకు వచ్చేసరికి 400 తేడా వేడిసి వస్తుంది. అలా బీపీటీ 400 దాకా పెరిగింది. దేశం 350, 600 ఒక 300 రూపాయలు ఈ విధంగా మార్పు వచ్చింది. ఇది ఎందుకు జరుగుతుంది అన్నది ఎవరు అర్థమైతే కానీ మార్కెటర్స్ మిల్లర్స్ ఇచ్చిన బట్టి మేము ఇక్కడ సేల్స్ చేసి కూడా పోతున్నాం మార్కెట్లో. ఇది వాస్తవానికి సామాన్య పబ్లిక్ ప్రజలకు ఇబ్బందే, వాళ్ళు కూడా దీనికి బాధపడుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అధిక వరి దిగుబడితో బియ్యానికి ఎలాంటి కొరత లేకపోయినా ఈసారి తక్కువ వర్షాల పేరుతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. అన్ని రకాల బియ్యం ధరలు కనీసము 40 నుంచి 45% వరకు కూడా పెరిగినట్టు మనకు తెలుస్తుంది. మొన్నటి వరకు జై శ్రీరామ్ 5500 ఉంటే ఇప్పుడు ఒకేసారి 6000 పైగా పెరిగింది. దీంతో పాత బియ్యానికి కనీసం మరొక 10% అదనంగా వసూలైతే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతున్న ఈ విషయంలో అధికారులు స్పందించాలి. ఎవరైతే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలైతే తీసుకోవాలి. లేని పక్షంలో ఈ రేట్లు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.